నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్ల వార్తలను చూద్దాం. విజిలెన్స్ రిపోర్టుపై ఏం చేద్దాం అని ప్రభుత్వం అడుగుతుంది ఆఫీసర్లని. ఏం విజిలెన్స్ రిపోర్ట్ అంటే మేడిగడ్డ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు, మేడిగడ్డ కుంగుబాటు అనే దానిపైన ఏం చేద్దాం అంటే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఏం చేద్దాం అనే కాడికి వచ్చింది. ఈ విజిలెన్స్ రిపోర్ట్లో కానీ ఈ చర్యల్లో కానీ ఒక్క రాజకీయ నాయకుడు లేడు. కేసీఆర్ లేడు, హరీష్ రావు లేడు, దానికి సంబంధించిన మంత్రులు లేరు, ఎవరు లేరు. చివరికి బలయ్యేదోరంటే అధికారులే. ఏం చేద్దామని అడుగుతుంది. కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు చేసిందట విజిలెన్స్. వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే. ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర ప్రభావం. తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 39 మందిలో 17 మందిపై క్రిమినల్ కేసులు, 22 మందిపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన. వీరిలో గత సర్కారు తప్పుల వల్ల ఇరుక్కున్న వాళ్ళే ఎక్కువ. నేరుగా ప్రమేయం లేని వారికి రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లకు ఆశపడి కావాలనే తప్పు చేసిన వారిపై మాత్రం కఠిన చర్యలు. విజిలెన్స్ రిపోర్టుపై మరోసారి సమీక్షించనున్న సర్కారు. ఏం చేద్దామంటున్నారు. 39 మంది ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ కూడా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి తప్పు చేసిన వాడినే మనం దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలని ఓ సూత్రాన్ని తీసుకొచ్చారు. దాంట్లో 17 మంది పైన క్రిమినల్ కేసులు కూడా అయినాయట. డిపార్ట్మెంట్ మొత్తానికి ఒకళ్ళు నిజంగానే చర్యలు తీసుకుంటే అంటే దొంగతనం చేసి పట్టుబడ్డరు, అక్రమాలు అవినీతి చేశారు, కమిషన్ల కోసం చేశారని తెలిసాక నీ డిపార్ట్మెంట్ నడిస్తేంది, నడవపోతేంది? కమిషన్ల కోసం పాటుపడి పనిచేసేటోడు వాడిని దొంగ అని తెలిసి కూడా వాడిని ఆడనే పెట్టుకొని పరిపాలన చేస్తే వాడు మళ్ళీ కమిషన్లు తీసుకుంటాడు కదా. అంటే ఇంకో మేడిగడ్డో ఇంకొక కాళేశ్వరం లాంటిదో కుంగినాక మన సొరంగంలో ఎట్లయితే 8 మంది చనిపోయిన తర్వాత అప్పుడు మీరు చర్యలు తీసుకుంటారా? ఇలా అనేక మంది ఇంజనీర్లు యువత నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం వాళ్ళ పెట్టుకోండి, సమర్థులు ఉండరు, నెంబర్ 1 ఎఫిషియెంట్ ఇంజనీర్లు ఉండరు. పెద్ద ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకంటే అద్భుతంగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళకంటే తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఏంది ప్రభుత్వం ఇంటెన్షను? ఏదో మమ అనిపించడం తప్ప ఏం లేదు ఇందులో. అంతకుముందు ఏమన్నారు, కేసీఆర్ 1,00,000 కోట్లు తినడు, కాళేశ్వరాన్ని ఏటీఎం చేసిండు, హరీష్ రావు తినడు, ఆయన తినడు, ఏం తినడు అని చివరికి ఏం చేశారు, 39 మంది ఆఫీసర్లను బలి చేసే కార్యక్రమం. కేవలం ఆఫీసర్లే. దాంట్లో 17 మంది పైన క్రిమినల్ కేసులట. అంటే ఇది మొత్తం కూడా ఎడిపోతుందంటే ప్రభుత్వం ఏదన్నా రాజకీయ విమర్శలు తప్ప నిజంగానే రాజకీయ నాయకుల నుంచి రికవరీ అయ్యేది లేదు, రాజకీయ నాయకులు జైలుకి పోయేది లేదు, రాజకీయ నాయకులపై చర్యలు ఉండవు. ఉండేది అధికారులపైన ఉంటే అది మళ్ళీ దాంట్లో కూడా. దీనివల్ల ఏమొరిగింది ప్రజలకి? మేము వస్తే కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తాం. కక్కిచ్చింది ఆడ, వచ్చింది ఆడ, ఏడ కక్కిచ్చింది మీ పైన మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. కేటీఆర్ ఇల్లు స్కాములు చేస్తాడు, మేము వస్తే కక్కిస్తామని. వాడు కక్కిచ్చేది, ఈడు కక్కిచ్చేది, ఉట్టిదే ఇదంతా. భర్జన పడుతుందట. ఈ కాళేశ్వరం పైన, మేడిగడ్డ పైన ఇంతవరకు కేసీఆర్నే పిలవలేకపోయారు. 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ని ఒక విచారణ కోసం ఆఫీసుకు పిలవలేకపోయారు. ఏం ప్రభుత్వం, ఏం నడుతుంది, ఏం విచారణ, దాంట్లో ఏమి ఆశించాలి ప్రజలు? దేనికి విచారణ? టైం వేస్ట్ తప్ప ఏమైనా వస్తుందా దీంట్లో? ₹1 రాదు. గతంలో నయీం చనిపోతే నయీం డైరీ పేరుతోనే వందల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేశారు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ కుటుంబం అని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఇవాళ 15 నెలలు అయింది. ఎడిపోయింది డైరీ, ఎడిపోయినవి ఆస్తులు అన్నీ. నీకింత నాకింత అనే కార్యక్రమం తప్ప బయటికి రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవరికి కూడా కమిట్మెంట్ లేదు. ఉట్టిదే ఇదంతా. రైట్. ఇది ఒక ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేస్తారట. కొత్త ప్రణాళిక రెడీ చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో వచ్చింది. అసలు ప్రజలు కోరుకునేది ఒకటి, ఏమైనా మొత్తం ఫ్యూచర్ సిటీ అని ఒక బ్రాండ్ వేసుకుంటున్నాం. నిన్న మొన్న చెప్పిండు, నాకు బ్రాండ్ లేదంటున్నారు, నాది యంగ్ ఇండియా బ్రాండ్ అన్నాడు. దాంట్లో భాగమే ఈ ఫోర్త్ సిటీ. దానికట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేస్తాడు. మరి సిటీలో చేయండి. సిటీలో చాలామంది ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది సిటీ. దాన్ని ముందు చేయండి. ఫలక్నామా ఏరియాలో కానీ ఓల్డ్ సిటీలో ఇంకా మెట్రో లేదు. దాన్ని విస్తరిస్తానని ఎప్పుడో స్టార్టింగ్లో గవర్నమెంట్ రాగానే చెప్పారు. 5 రూట్లను మేము విస్తరిస్తాం, ఇది హైతనగర్ దాకా పోద్ది, ఇది ఇటు పోద్ది, అటు పోద్ది అని చెప్పారు. మియాపూర్ దాటి అట పటాన్చేరు దాకా పోద్ది, బిహెచ్ఎల్ దాకా అన్నారు.
అది ఒక అడుగు ముందుకు పడలే. కానీ ఫ్యూచర్ సిటీ 4 సిటీ కోసం అడుగులు ముందుకు పడితేనే 40 కిలోమీటర్లు మెట్రోని విస్తరిస్తారట. విస్తరించాలి. దాంతోపాటు ప్రజలు ప్రధానంగా వాడుకునే ఏరియాను కూడా డెవలప్ చేయాలి. నయీం కేసులో 11 కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు, కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో జప్తు చేయనన్న ఈడీ. నయీం కేసులో 11 కోట్లు గుర్తించారట. 11 ఎక్కడిది, వందల వేల కోట్లు అంటే ఎడిపోయినాయి గుర్తించడానికి. వందల వేల కోట్లు ఉండే దాంట్లో అంతా కేసీఆర్ ఫ్యామిలీ తినేసిందంట్రీ. ఆ తిన్న ఎందుకు గక్కీట్లే? మియాపూర్ భూములు కుంభకోణం కేసీఆర్ కుటుంబం ఉందంట్రీ, అది ఎందుకు గక్కీట్లే? ధరణితోని కేసీఆర్ కుటుంబం మొత్తం భూములని గుంజుకుందంట్రీ, అవి ఎందుకు గక్కీట్లే? మరి ఇవన్నీ రాజకీయ విమర్శలా? నిజంగానే గుంజుకొనరా? లేదా గుంజుకుంటే నీకెంత నాకెంత అని లోపల సెటిల్మెంట్ అయిందే? ఇది నయీంకి సంబంధించి. రైట్. ఎల్లుండి నుంచి భూభారతి ఏట దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం 6 మాడ్యూల్స్తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైటు, చాట్బాట్తో పాటు ప్రత్యేక యాప్ ఏర్పాటుకు కసరత్తు. భూభారతి చూసి కళ్ళు కాయలు కాసేదాకా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు ఓపెన్ చేస్తారట ముఖ్యమంత్రి గారు. ఇక దాని నుంచి ధరణి పోతే భూభారతి వస్తుంది. సరే, ధరణి పోయి భూభారతి వస్తే వచ్చింది కానీ సమస్యల పరిష్కారం అవుతాయా? 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. సాదా బైనామాతో రైతులు ఎదురు చూస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. వాటికి ఏమైనా మోక్షం వస్తుంది? అది చెప్పండి. భూభారతి వచ్చింది అయిపోయిందని పండగ చేసుకొని టపాసులు పాల్చుకుంటే కాదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పరిష్కార మార్గాలు ఏమైనా వస్తాయా అనేది కావాలా. మరి అది ఏం చెప్తారో చూడాలి. రైట్. దిశ చూద్దాం. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి అట నియమించే ఆలోచనలో ప్రభుత్వం. ఇప్పుడు ఇంటెలిజెన్సీ డీజీగా ఉన్నాడు. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి వస్తాడట. ఇప్పుడున్న డీజీపీ పదవి కాలం అయిపోతుంది కాబట్టి ఆయన వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త. రైట్. హెచ్సి భూముల్లో 10,000 కోట్ల స్కామ్ జరిగింది. ఆర్థిక నేరానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిజిస్ట్రేషన్ కాని భూములను తనఖా పెట్టిన టీజీఐఐసి. రుణం ఇప్పించినందుకు బ్రోకరు 169 కోట్లు లంచం తీసుకుంటూ. ఈ తతంగం వెనక బీజేపీ ఎంపీ, త్వరలో ఆయన పేరు కూడా బయట పెడతానంటాడు. బీజేపీ ఎంపీ కూడా ఒకడు ఉండట 10,000 కోట్ల స్కామ్లో. ఏమంటుండ ఆ ఎంపీ ఎవరో పేరు బయటపెట్టి ఇవన్నీ బట్టేబాదు మాటలు ఎందుకు మాట్లాడుతూ? దమ్ముంటే ఆ ఎంపీ పేరు బయట పెట్టాలి. తమ తప్పులను కప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతల డ్రామాలు. రోజుకు పడిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫు. రాష్ట్రంలో కమలమును రానివ్వబోమని సీఎం అనడం హాస్యాస్పదం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సర్కారుకు రుణం ఇప్పించడంలో బీజేపీ పాత్ర ఉందనడం సరికాదు అని చెప్పి. ఈయన ఎంపీ ఉండంటే ఆ ఎంపీ ఎవరో బయట పెట్టని అని అంటున్నాడు. ఆయన ఎంపీ పేరు చెప్పడం, ఈయన బయట పెట్టడం అన్నది ఇంటెన్షన్ వేరే ఉంటుంది. ఆయన బయట పెట్టమనే ఇంటెన్షన్ వేరు, ఈయన బయట పెట్టకపోవడానికి ఒక ఇంటెన్షన్ ఉంది. నిజంగా ఉంటే ఎందుకు మరి చెప్పడు? రోజు ఒకసారి చెప్తున్నాడు ఎంపీ ఉండని, మరి ఎందుకు చెప్పట్లే? రైట్. రేషన్ కార్డుల మంజూరులో గందరగోళం. పాత పేర్లు తొలగించి కొత్తవి చేర్చని అధికారులు. నేమ్స్ ఉంటేనే బియ్యం ఇస్తామంటున్న రేషన్ డీలర్లు. పైలట్ గ్రామాల్లోనూ ఆగిన పంపిణీ ప్రక్రియ. సర్వే కంప్లీట్ అయ్యాక ఇస్తామంటున్న ఆఫీసర్లు. 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామ సభలు, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంటింటి సర్వే చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆఫీసర్ల మాట వినే చాలామంది ఆగమేఘాల మీద మండల కార్యాలయాలకు వెళ్ళి ప్రస్తుతం రేషన్ కార్డులు తమ వారి పేర్లు తొలగించాలని అప్లై చేసుకున్నారు. పేర్లు తొలగించిన అధికారులు కొత్తవి మాత్రం ఎంటర్ చేయలేదు. దీంతో 2 చోట్ల పేరు లేకపోవడంతో అనేక మంది రేషను బియ్యం తీసుకోలేకపోతున్నారు. ఇది హడావుడి చేశారు. రేషన్ కార్డులు ఇస్తాం, పెళ్ళి అయిన వాళ్ళు ఉంటే ఇదివరకు వాళ్ళ తల్లిదండ్రులు దాంట్లో ఉంటుంది కదా పేరు లేడీస్ది, దాన్ని తొలగించుకోండి ఇక్కడ ఇస్తామన్నారు. దాన్ని డిలీట్ చేయించారు, ఇక్కడ పెట్టారు. ఇది జార్సట్ల అది డిలీట్ అయ్యింది. ఇక్కడ కార్డు లేదు, అక్కడ కార్డు లేదు, 2 సార్లు పోయింది. ఇప్పుడు ఈ తతంగం దానికి ముగింపే లేదు. చాలామంది రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో అసలు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో అగమ్య గోచరం అన్నమాట. ఎవరితో మాట్లాడాలో కూడా తెలియదు. పేరు కొత్తగా పిల్లలు పుడితే చేర్చాలంటే ఎవరిని అడగాలి, దాని పేరు తీసేయాలంటే ఎవరిని అడగాలి, దానికి అప్లై చేస్తారు, కాళ్ళు అరిగేదా తిరుగుతారు, కానీ పరిష్కారం కాదు సమస్య. ఎవడో కూడా మాకు సంబంధం లేదు. ఎంఆర్ఓని అడుగు, సివిల్ సప్లైని అడుగు, ఎవరిని అడిగినా మాకు, డీలర్ని అడిగి ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదు. అది పైన నుంచి. పైన అంటే ఎవరు? దేవుడా? డిపార్ట్మెంట్ ఒక గ్రీవెన్స్ పెట్టాలి కదా, దానికి ఒక పోర్టల్ పెట్టాలి కదా, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి కదా. ఒక నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ 1967 అని. అది పనిచేయదు, ఎప్పుడు బిజీ అవుతుంది.
అది అవ్వదు పోదు. ఇది మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఇవాళ గందరగోళం ఇబ్బంది పడుతున్నారు. ఆ గందరగోళంలోనే ప్రభుత్వం కూడా ఉంది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ఫోర్త్ సిటీకి మెట్రో వస్తుందట. అది ఒకటి ఇందాక చెప్పిన వార్త. డిపిఆర్ సిద్ధం చేయండి అని చెప్పి ఆ మెట్రోకి సంబంధించి చెప్పిండు. విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా? పేదలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్లు కల్పించినప్పుడు హామీ ఇవ్వండి. ఇప్పటికే జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా చెప్పండి. చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలు ఏంటో వివరించండి అని హైకోర్టు చెప్పింది. పేదలకి విద్యా హక్కు చట్టం 2009 విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)C అనే ఒక సెక్షన్ ఉంటుంది. దాని ప్రకారం 25% పేదలకి సీట్లలో 25% పేదలకి ఉచితంగా ఇవ్వాలి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా దానికి సంబంధించిన ఫీజును ప్రభుత్వం చెల్లించాలి. ఇది చట్టం ఎప్పుడో 2009లో అయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అమలు కాలే. ఇంతవరకు అమలు కావట్లే. దానికి సంబంధించి 2020 సంవత్సరంలో ఒక సామాజిక కార్యకర్త హైకోర్టుకు పోతే 2025కి బెంచ్ మీదకి వచ్చింది. నిన్న 5 సంవత్సరాలైంది కోర్టులో కూడా న్యాయం జరగడానికి. ఇంతవరకు న్యాయం జరగకపోగా 2009లో అయిన చట్టం ఎందుకు అమలు కావట్లేదని సీరియస్ కాలే కోర్టు. ఏం చెప్పింది? అమలు చేస్తారా ఇప్పటికైనా అంటుంది. అడిగినట్టు ఉంది, వార్నింగ్ ఇచ్చినట్లేదు. మీరు ఇప్పటికైనా అమలు చేస్తారంటే వాళ్ళు చేస్తారు. అట్లా అడిగితే చేస్తారా? అమలు చేయకపోతే సీజ్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతామంటే అమలు చేస్తాం. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవోలు ఇచ్చింది, మెమోలు ఇచ్చింది. అవి అమలు కావట్లే. అంతా డొల్లే. ఇలా దానిపైన నిన్న హైకోర్టులో చాలా చర్చ జరిగిందట. పేదలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇప్పటికైనా ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా లేదా అని కోర్టు అడిగింది. ఇప్పటికైనా అమలు చేయాలి. చేయకపోతే ఒక్కళ్ళు పిటిషన్ వేయటం కాదు, తల్లిదండ్రులు ఇబ్బడి ముబ్బడిగా హైకోర్టులో పిటిషన్లు వేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. ప్రభుత్వానికి బుద్ధి వచ్చి వీళ్ళందరికీ సమానం చెప్పలేక అప్పుడు అమలు చేద్ది. ప్రభుత్వం గట్టిగా ఆదేశాలు ఇస్తే దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటుంది తప్ప ఉట్టిగా ఒక పిటిషన్తోనైతే కాదు అది. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. కన్నబిడ్డనే నరబలిచ్చిన తల్లికి ఉరిశిక్ష పడ్డది నిన్న. సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కోర్టు సంచలన తీర్పు. సర్పదోష నివారణ పేరుతో 7 నెలల పసికందు నాలుక గొంతు కోసిన తల్లి భారతి. ఈ కేసు అత్యంత అరుదైన వాటిలోకెల్లా అరుదైన కోవాకు చెందుతుందని న్యాయమూర్తి శ్యామశ్రీ లేడీయే ఇచ్చింది పాపం జడ్జిమెంట్ కూడా. ఉరిశిక్షతో పాటు 5,000 జరిమానా కూడా విధించారు. భర్తపై హత్యాయత్నం కేసులో 2 రోజుల క్రితం ఆమెకు ఏడాది జైలు శిక్ష పడ్డది. భర్త పైన కూడా హత్యాయత్నం చేసింది, పిల్లల్ని చంపింది. ఆమె పేరు మళ్ళీ భారతి. పేరు మామూలుగా లేదు, భారతి అనే పేరు పెట్టుకుంది. కానీ అన్నీ ఎకిల శాస్త్రాలు ఉన్నాయి. బిడ్డను చంపిందట, నరబలి ఏదో యూట్యూబ్లో చూసిందట. చిన్నపిల్లల్ని చంపితే నరబలి పోద్దని, నరబలి కోసం కన్న బిడ్డను చంపింది. మళ్ళీ భర్త పైన కూడా హత్యా ప్రయత్నం చేసింది. ఈ 2 కేసుల్లో నిన్న ఏడాది జైలు శిక్ష పడ్డదట. ఇప్పుడు ఇక దీంతో ఉరిశిక్ష పడ్డది. మరి ఈ ఉరిశిక్ష పైన మళ్ళీ అప్పీళ్ళు ఇవి ఉంటాయా చూడాలి ఇక. రైట్. ఇది ఒక వార్త. ఈ నెల 25 లేదా 27న ఇంటర్ ఫలితాలట. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 25 తేదీ లేదంటే 27న విడుదల కానున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు 25 తేదీ వరకు 1532 కేంద్రాల్లో జరిగినాయి. ఈ పరీక్షకు 9,96,971 మంది అంటే 10 లక్షల సుమారుగా మంది దరఖాస్తు చేశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం 19 కేంద్రాల్లో గత నెల 18 నుంచి చేపట్టారు. మొత్తం 60 లక్షల పేపర్లు మూల్యాంకనం చేసి ఆన్లైన్లో మార్కులు ఫీడ్ చేశారు. వీటిని 2 సార్లు పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ నెల 20తో పూర్తవుతుందని చెప్పారు. మొత్తానికి 25th or 27th ఇంటర్ ఫలితాలు వస్తాయట. ఈనాడు
కమిషన్లు పోయాయని కేటీఆర్ కడుపుమంట. కంచా గజ్బౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. 5,200 కోట్ల రూపాయల కమిషన్ కేటీఆర్కి పోయిందని కడుపుమంట. ఈ తతంగం వాళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. కమిషన్లు మాట్లాడుకుంటూ ఈలోగా ప్రభుత్వం మారింది. నాకు రావాల్సిన కమిషన్ పోయా, కాంగ్రెస్ పార్టీ వచ్చి ట్రాన్స్పరెంట్గా చేస్తుంది అనే కడుపు మంటతోనే ఇదంతా చేస్తుంది. కుంభకోణాల ఆరోపణలు తప్ప ఏం లేదు. నిజంగానే అట్లాంటి దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాలు జరిగిన భూ అక్రమాలపైన చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కేటీఆర్కి సవాల్ ఇచ్చిరిండు. కేటీఆర్ ఏం చెబుతుండే, చర్చ కాదు మొత్తం ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది, దాన్ని బయట పెడతా తొందరలో అంటుండు. మరి బయట ఎందుకు పెట్టలేదో లేదో, బయట అయితే పెడతాను అంటుండు. విద్యా హక్కు చట్టం అమలుపై 21లోగా అఫిడవిట్ సమర్పించండి అని హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి. వాళ్ళు అఫిడవిట్ సమర్పించరు, మళ్ళీ ఇయర్ స్టార్ట్ అయింది, అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ డేట్ తీసుకుంటారు. ఈ లోపల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చేటప్పటికి అది ఎప్పుడు వద్దో తెలియదు. రైట్. కన్నతల్లి చనిపోయినా పట్టించుకోలేదట కుమారుడు. అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె చిట్యాల, ఈ చిట్యాల కాదు, అక్కడ వరంగల్ జిల్లా చిట్యాలట, ములుగు ఆ ఏరియాలో. కన్నతల్లి అస్వస్థతకు గురైన పట్టనట్టు వ్యవహరించిన ఆ కుమారుడు తల్లి చికిత్స పొందుతూ మృతి చెందితే తనకు బాధ్యత లేనట్టుగా అంత్యక్రియలు నిర్వహించకుండా ఊరు నుంచి వెళ్ళిపోయాడు. కుమార్తె ఆ తల్లి చివరి మజిలీని పూర్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనాపాక్కు చెందిన గోనెల రాధమ్మకు కుమారుడు ఓదెలు, కుమార్తెలు స్వరూప, వసంత ఉన్నారు. రాధమ్మ భర్త మల్లయ్య 10 ఏళ్ల క్రితం మృతి చెందారు. వృద్ధాప్యంలో రాధమ్మను కుమారుడు పట్టించుకోలేదు, కొన్నేళ్ల క్రితం ఇంట్లోంచి పంపించేశాడు. ఆమె గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గురువారం ఉపాధి పనులకు వెళ్ళిన ఆమె అస్వస్థకు గురైంది. అక్కడే పనిలో ఉన్న కుమారుడు తనకేమీ సంబంధం లేదని తల్లిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు చిన్న కుమార్తె వసంతకు సమాచారం అందించి ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లజామున ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుమారుడు, అతడి భార్య కుమార్తెను గ్రామంలోనే వదిలేసి కుమారుడితో సహా ఊరు నుంచి వెళ్ళిపోయారు. చివరకు పెద్ద కుమార్తె అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకోవడంతో తలో చెయ్యి వేసి ఖర్చులు భరించారు. ఎంత బాధ అంటే, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, తల్లి బిడ్డ సంబంధాలు, తండ్రి కొడుకు సంబంధాలు ఏ స్థాయిలో దిగజారినాయి అనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఇది ఎంత దారుణం అంటే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనపాకులో 65 సంవత్సరాలు రాదమ్మ, 2 కూతుర్లో కొడుకు. భర్త మల్లయ్య 10 ఏళ్ళు అయిందట చనిపోయి, కొడుకు దగ్గర వండుకుంటూ గొడవలు వచ్చి బయటికి పంపించేసినట్టు ఇంట్లోంచి. ఏమన్నా అద్దె ఇంట్లో వండుకుంటా ఆమె కూలి పనులు చేసుకొని బతుకుతుంది. ఆ కూలి పనుల భాగానే ఉపాధి హామీ కూలికి పోయిందట. ఉపాధి హామీ కూలికి పోతే కళ్ళు తిరిగి కింద పడిపోయిందట సొమసిల్లి. అక్కడనే కొడుకు కూడా ఉండు అదే పనిలో. కనీసం తల్లి అనే జ్ఞానం కూడా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అక్కడున్న కూలీలు మానవతా దృక్పథంతో బిడ్డకు ఫోన్ చేసి పిలిపించి ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పిస్తే చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి చనిపోయిన అంత్యక్రియలు ఆ కార్యక్రమాలు చేయాల్సిన కొడుకు భార్యను ఎంటబెట్టుకొని పిల్లల్ని ఎంటబెట్టుకొని వేరే ఊరు వెళ్ళిపోయిందట. ఆ బాధ్యతని గ్రామస్తులు తలా ఇంత వేసుకొని పెద్ద కూతురు చిన్న కూతురు కలిసి వాళ్ళు అంత్యక్రియలు చేశారట. అంటే ఎడిపోతుంది అసలు ఈ భూమి మీదకి ఎట్లా వచ్చినాం, మనం దేనికి పుట్టినాం, ఎందుకు బతుకుతున్నాం, మన జన్మ దేనికి అనే కనీసమైన విజ్ఞత ఉండాలిగా. ఇప్పుడు పిల్లల్ని ఎంటబెట్టుకొని నువ్వు తల్లి చనిపోతే తల్లి డెడ్ బాడీ అక్కడ ఉంటే నువ్వు వేరే ఊరు పోయినా అంటే రేపు నువ్వు చచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఏం చేయమని చెప్పినట్టు నువ్వు? అరే రేపు నేను కానీ అమ్మ కానీ చనిపోతే ఇక అట్లే వదిలేసిపోవాలా, అది సాంప్రదాయం అని చెప్పినట్ట. అదే కదా మీరు నేర్పింది. ఎంత ఇబ్బంది అని ఉండొచ్చు, తల్లి కదా, చనిపోయిన తర్వాత కూడా, బతికున్నప్పుడు వేరు వేధించడం అయిపోయింది, చనిపోయిన తర్వాత ఇక అది చివరి మజిలీ కదా, అది పూర్తి చేయాల్సిన కనీస బాధ్యత కదా. కనీసం జంతువులు పక్షులకైనా ఉంటుంది విశ్వాసం. ఒక పక్షి చచ్చిపోతే 100 పక్షులు వస్తాయి, ఒక కాకి చచ్చిపోతే, ఒక గద్ద చచ్చిపోతే అక్కడ 100 గుమ్ముగూడి దానికి సంఘీభావం తెలుపుతాయి. ఒక కుక్క చచ్చిపోతే 100 కుక్కలు వస్తాయి, ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు వస్తాయి, ఒక పశువు చచ్చిపోతే 100 పశువులు వచ్చి ఆడ అరుస్తాయి, సంఘీభావం తెలుపుతాయి. కనీసం ఆ ఇంగిత కూడా కన్న తల్లి పేగు తెంచి నీకు జన్మనిస్తే కనీసం కూడా లేకపోతే ఏం మానవత్వం, ఏం మానవ సంబంధాలు, ఏమి మాతృత్వ సంబంధాలు? ఇది దిగజారిపోతున్న సమాజం. కాబట్టి దీన్ని విద్యార్థులకి తరగతి గదుల్లోంచి చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కమర్షియల్ అయిపోయారు ఇవాళ చాలామంది. పిల్లలకి మంచి బుద్ధులు చెప్పట్లే, డబ్బులు లెక్కలేసి ప్రేమను పంచుతున్నారు. చాలా దారుణమైన విషయం జరిగింది. ఇది భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో
వాడు ఎవడో కానీ పట్టకొచ్చి లోపడేసి కుమ్ముడు గుమ్మాల. రైట్. నమస్తే తెలంగాణలో 10,000 కోట్ల భారీ కుంభకోణం, కంచె గచ్చిబౌలి భూముల్లో దేశంలోని అతిపెద్ద ఆర్థిక మోసం. తెరలేపిన రేవంత్ సర్కారు, సహకరించిన బీజేపీ ఎంపీ. ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్. బీజేపీ ఎంపీ పేరు చెప్పలేదు, ఆధారాలు ఏంటివి? వాళ్ళే మా ఎంపీ ఎవరో చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆధారాలతో బయటపెట్టిన అంటున్నాడు. రజతోత్సవ సభ ఏర్పాట్లకు సమయం ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. వినయ్ భాస్కర్ పిటిషన్పై విచారణ. 17కు కేసును వాయిదా వేసిన బెంచ్ ఈ నెల 27వ తారీఖు వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ అంటే 25 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, దాని సందర్భంగా పెద్ద బహిరంగ సభకి ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు ప్రభుత్వాన్ని. ఇయ్యలే, రిజెక్ట్ చేస్తే హైకోర్టులో దాస్యం వినయ్ భాస్కర్ పిటిషన్ వేసిండు. దానిపైన మళ్ళీ 17కు వాయిదా వేసింది. వాళ్ళేమో మాకు తొందరగా ఇవ్వాలి, మీటింగ్ ముందు ఏర్పాటు చేసుకోవాలని పిటిషనర్ అడిగిండు. ఏం చేస్తారో చూడాలి. బీజేపీ ఎంపీ సహకారం కూడా ఉందట. ఎఫ్ఆర్ఎంబీ పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానంటూ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ చెప్పడంతో రేవంత్ సర్కార్ ఒప్పందానికి సిద్ధమైందని ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని సదరు ఎంపీ పరిచయం చేశారని కేటీఆర్ తెలిపారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని తనఖా పెట్టాలనుకున్న ప్రభుత్వానికి టీఐఏ దళారీలా వ్యవహరించింది. పేరుకు మర్చెంట్ బ్యాంకే కానీ అది చేసేది బ్రోకరేజ్. ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేసి తాము బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తానని, అందుకు గాను తమకు కొంత లంచమో కమిషన్ ఇవ్వాలని సదరు సంస్థ చెప్పడంతో అప్పులో యావలో ప్రభుత్వం అందుకు అంగీకరించింది. టీఐఏకు 169 కోట్లు మూట చెప్పిందట థర్డ్ పార్టీ ఏజెన్సీ అన్నట్టు. టీఐఏ అంటే ప్రభుత్వం కమిషన్ అంటుందామో కానీ చేసింది నేరం కాబట్టి అది లంచమే అవుతుంది. ఆ తర్వాత బికాన్ ట్రస్టీషిప్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ ముందు పెట్టి ప్రభుత్వం టీఐఏ తాకట్టు కథ నడిపించాయి అని కేటీఆర్ వివరించాడు. మరి ఆ ఎంపీ పేరు చెప్పలే, ఎంత చెప్పిండు కానీ కొండంతరాగం తీసిండు, ఆ పేరు చెప్పలే. మాకే మస్కా కొడతారా? సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మీరు నిరక్షరాస్యులా, చదువుకోలేదా? చర్యలు తప్పవా? అంటే నిన్న సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది ముగ్గురుతోని, ఫారెస్ట్ సాధికార కమిటీ అనేసింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను అడిగారట క్వశ్చన్ మీద క్వశ్చన్. అసలు ఈ భూమి ఏంది, చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎకరాలు మీరు చదువు చేశారు, ఎన్ని ఎకరాల వరకు 8 పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలనే విషయాలపైన అడిగారట. అడిగితే ఏం సమానం చెప్పలే. 49 ఎకరాల కంటే పైన ఉంటే ఒక చెట్లని 49 ఎకరాల భూమి కంటే పైన ఉన్న భూమిలో చెట్లను నరకాలంటే కంపల్సరిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్విరాన్మెంటల్ బోర్డు, ఫారెస్ట్ బోర్డు పర్మిషన్ తీసుకోవాలట. కాబట్టి ఏం చేసిండంటే తెలివిగా ఐఏఎస్ ఆఫీసరు ఎంత భూమిని చదువు చేశారంటే 49 అని చెప్పిండట. ఎక్కువ చెప్తే మళ్ళీ 49 దాటితే ఇది ఉంటుంది కదా, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. కాబట్టి అంటే తప్పించుకోవడానికి, దొంగ పని చేసి తప్పించుకోవడానికి 49 ఎకరాలు అంటున్నావా? ఇక్కడ ఉంది ఎంత, నువ్వు చెప్పేది ఎంత, అసలు నువ్వు చదువుకున్నావా, నిరక్షరాస్యుడివా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, మాకే తప్పుడు మస్కా కొడతారా అని చెప్పి చాలా సీరియస్ అయిందట ఆ కమిటీ సభ్యులు. మీరు సీనియర్ ఐఏఎస్ అధికారి కదా, చట్టాల గురించి తెలియదా? ఒక్కదానికి మీరు సరైన సమాధానం చెప్పడం లేదు. మీరు నిరక్షరాస్యులా, చదువుకోలేదా అంటూ హెచ్సియు భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఓ ఐఏఎస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్సియు భూముల విషయంలో పలు అంశాలపై వాకప్ చేసిన కమిటీ సభ్యులు అక్కడ ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని వివరాలు అడిగారు. ఏమి అడిగినా సదరు ఐఏఎస్ అధికారి సమాధానం చెప్పకపోవడంతో అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదు, ఇలా మౌనంగా ఉంటే ఏదో జరిగినట్టే భావించాల్సి వస్తుందని అన్నట్టు తెలిసింది. కలెక్టర్గా పనిచేసిన వారు బాధ్యతాయుతంగా ఉండాలని సుప్రీంకోర్టు అడిగిన సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. అధికారులు ఇస్తున్న సమాచారం అసమగ్రంగా ఉంటున్నదని, ఇలాగైతే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. మొక్కలకు లెక్కలు సంబంధించి కమిటీ సభ్యులు విచారణ జరుగుతున్నప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో చెట్లను తొలగించారని టీజీఐఏసీ అధికారులను అటవీ శాఖ అధికారులు అడిగారు. మొత్తం 49 హెక్టార్లలో భూమిని చదును చేసే పనులు చేపట్టాలని టీజీఐఏసీ అధికారులు జవాబిచ్చారు. 100 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టినట్టు కూడా చెప్పారు. దీనిపై కమిటీ స్పందిస్తూ 400 ఎకరాల భూమి ఉండగా కేవలం 100 ఎకరాలను ఎందుకు అమ్మకానికి పెట్టారని ప్రశ్నించారు. మార్కెట్ అసెస్మెంట్ చేయించమని డిమాండ్ను చూసుకొని అమ్మకానికి పెట్టామని అధికారులు చెప్పారు. దీనికి కమిటీ స్పందిస్తూ 49 హెక్టార్లు పనులు చేస్తున్నారని, అంటే 50 హెక్టార్లు దాటితే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది తీసుకోవాలట. 49 హెక్టార్లు దాటితే కాబట్టి దాటకుండా చూసుకొని 49 హెక్టార్లు చేసినట్టు మార్కెట్
ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండానే ఎంత అంటే అంత కొట్టుకోవచ్చు అని చూశారు. ఆ పరిధి లోపు ఉంటాడు చెప్తుండట. ఇదంతా అబద్ధం చెప్తున్నాను, సీరియస్ అయిందట. 49 హెక్టార్లు అనేది ఏంటి అసలు? ఉన్నది 400 ఎకరాలు, 100 ఎకరాలు బేరం పెట్టమైంది. దీని వెనకున్న మతలబ్ ఏంటంటే ఏం లేదు, మార్కెట్ అదే మన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఆ చట్ట పరిధిలోకి రాకుండా చేయడం కోసం 100 ఎకరాలను అమ్ముతుండట. 400 ఎకరాలు పెట్టిండనుకో బేరం, 400 ఎకరాలు పెడితే అప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉందని అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ చేస్తే ఇక 1 సెంట్ కూడా అమ్మాయిది కాదు. కాబట్టి 49 హెక్టార్లు 100 ఎకరాలు అని చెప్తున్నారు. ఇది మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి అధికారుల మెడకు చుట్టుకుంటట్టు ఉంది. రైట్. ఇది నమస్తే తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.